సినిమా నిర్మాణంలో తన అనుభవం గురించి అలనాటి నటి గీతాంజలి గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. కన్నడంలో సూపర్ హిట్ అయిన 'చందనపు బొమ్మే' అనే సినిమా టీవీలో చూసి వెంటనే కొంతమంది ఆర్టిస్టులతో మాట్లాడేసి, తన భర్త రామకృష్ణ గారికి కూడా చెప్పి, ఆ సినిమా మనం తప్పకుండా నిర్మించాలని బలవంతం పెట్టారట గీతాంజలి గారు. ఆయన కాదనలేక సినిమా కోసం అన్ని ఏర్పాట్లు చేసుకొని, సినిమా మొదలుపెట్టేటప్పుడు రామారావు గారిని ఆహ్వానించారట. దానికాయన ఆ సినిమా వద్దు, సొంతగా నిర్మించొద్దు, నష్టపోతావు అని వారించారట. వేరే ఏదైనా చూసుకో అన్నారట. ఆ డబ్బు ఏ స్థలం మీదో, పొలం మీదో పెట్టమని సలహా ఇచ్చారట. ఇదేంటి గీత ఇట్లా అయింది? ఇటు చూస్తే ఏర్పాట్లన్నీ అయిపోయాయి. సరే దేవుడే ఉన్నాడని చెప్పి సినిమా మొదలుపెట్టేశారట. హీరో రామకృష్ణ, సుజాత హీరోయిన్. తీరా సినిమా విడుదలయ్యాక ఫ్లాప్ అయిందట. ఆ తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక అభినందించడానికి రామకృష్ణ, గీతాంజలి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన గుర్తుపెట్టుకొని అడిగారట, ఏమైంది ఆ సినిమా బ్రదర్ అని. రామకృష్ణ గారు నీళ్ళు నములుతూనే చెప్పారట, ఫ్లాప్ అయింది బ్రదర్ అని. మొత్తానికి 10,00,000 నష్టం వచ్చిందని చెప్పారట. అదే గదా బ్రదర్ నేను చెప్పాను అన్నారట అన్నగారు. ఇక జన్మలో సినిమా నిర్మాణాలకు జోలికి పోను అని అన్నగారికి మాటిచ్చారట రామకృష్ణ గారు.